అంతా కూర్చొనవలసిందిగా కోరుచూ ఉన్నాము. నేటి ప్రత్యేక రోజు కోసము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మీకా 5వ అధ్యాయము 2 నుంచి 4 వరకు సహోదరుడు సోము ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాము. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను లేబువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దేవుడి ఉంచుగాక. ఆమేన్. 2వ వాక్య భాగముగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 5 నుండి 11 వచనములు మన సంఘ పెద్దలైన ప్రసాద్ గారు చదవవలసిందిగా కోరుచున్నాం. ముందుగా దేవాలయం వందాలండి. అలాగే సంఘానికి, పాస్టర్ గారికి, పెద్దలకి అందరికీ వందాలండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5 నుంచి 11 వరకు చదువుకుందామండి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుగలుగా ఆయనకు సమర్పించు. దేవుడి పరివాక్యం జీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభువా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఘనమైన యేసయ్య, నీ ఘనమైన పాదముకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు బాబు. దేవా, ఈ ఆరాధన అంతట్లో మీరుండండి దేవా. నీ మహిమకరంగాను వచ్చిన మాకు ఆశీర్వాదకరంగాను జరిగించండి ప్రభువా. దేవా, ఆరాధన అంతట్లో మీరుండండి తండ్రి నాయన. దేవా, ఈ వైట్ క్రిస్మస్ను ప్రభువా మేము జరిపించుకోవడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, నీకే స్తోత్రములు ప్రభువా. దేవా, మా హృదయంలో ప్రభువా నాయన దేవా అనేకమైన క్రిస్మస్లు జరిపించుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. యేసయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యము దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువా నాయన నీకే స్తోత్రములు. అనేకమైన ప్రభువా నాయన కష్టాల్లో నుంచి నాయన, ఎన్నో సమస్యల్లో నుంచి నాయన, ఎన్నో ప్రభువమైన ప్రభువా ఒడిదుడుకుల్లో నుంచి ప్రభువా ఇటు రీతిగా నిలబెట్టి ఉన్నావు దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఏ బిడ్డకి ప్రభువా నాయన ఎటువంటి శోధన లేకుండా సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఎత్తబడిన వాక్యం ప్రభు దేవా మా హృదయంలో నాటింపు చేయండి తండ్రి. ఏ వాక్యం ద్వారా అయితే ప్రభు మాతో మాట్లాడబోచున్నావు అయ్యా దేవా, వాక్యానుసారమైన జీవితం నాకు మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభువా. ఈ ఆరాధన ఆది నుంచి అంచు వరకు మీరే అధ్యక్ష వహించండి తండ్రి. దేవానికే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దేవా, మా హృదయంలో నాటింపు చేయండి, మా హృదయంలో కదిలింపు చే ప్రభువానికి స్తోత్రములు తండ్రి నాయన.
నాయన దేవా ఉట్టుకుండ్ల వల్ల వచ్చిన మమ్మల్ని నిండుకుండ్ల వల్లే పంపించండి నాయన దేవా నేను నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా ఈ దీనరాలు చేసిన ప్రార్థన ఆలకించండి, ప్రార్థనకు జవాబు దయచేయమని నాయన పాపనైనా నన్ను కరుణించమని దేవా ఈ కొద్ది ప్రార్థన ఈ పాద సన్నిధి చేర్చుకోమని త్వరలో రానున్న యేసయ్య పుణ్య పాదములు పెట్టి ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్య సందేశంలోకి వెళ్ళడానికి ముందుగాను సంఘమంతయు లేచి నిలబడినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 121వ కీర్తన శ్రీ యేసుండు జన్మించే రేయిలోని సంఘమంతయు లేచి నిలబడి పాటను పాడుకుందాము. పొత్తి గుడ్డలతో చుట్టబడి పొత్తి గుడ్డలతో చుట్టబడి పశుల తొట్టిలో పారుండ పెట్టబడి పశుల తొట్టిలో పారుండ పెట్టబడి యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక చివరి చరణం అండి. మనకు రక్షణ సిద్ధపరచెను మనకు రక్షణ చేర్చెను శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో. దయచేసి సంఘమంతయు కూర్చునవలసిందిగా కోరుచున్నాము. నేడు వాక్య సందేశము ఇవ్వడానికి మన స్థానిక సంఘ కాపురి అయిన పాస్టర్ రెవరెండ్ ఎస్ శాంసనయ్య గారు సిద్ధముగా ఉన్నారు. దేవుని సంగమా, చాలా సంతోషంగా ఉంది మరి ఇలాగ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి. దేవుడు చూపించిన మహాకృప చాలా గొప్పది. మరి ఈ సమయంలో ఈ వైట్ క్రిస్మస్ ఇది జరుపుటకు ఎంతో గొప్ప కృషి ఉంది, చాలా కష్టం ఉంది.
చాలా గొప్ప పరిశ్రమ ఉంది. ఎంతో కష్టపడ్డారు బిడ్డలు. నిజంగా ఈ కార్యక్రమం ఈ రీతిగా మనం ఆరంభ దశలో ఉన్నప్పటికీ కూడా జరుగుతుందంటే బిడ్డల యొక్క కృషి ఎంతగానో ఉంది. మన దేవుని చిత్తమే దాని గురించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో బిడ్డలు తెలియజేస్తారు. దేవుని ప్రియ సంగమా, మరి ఈరోజు మరొక నూతనమైనటువంటి వైట్ క్రిస్మస్ను మనం జరుపుకుంటూ ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప అని చెప్పక తప్పదు. దేవుడు మన ఎడల అత్యంత కృప కలిగి ఉన్నాడు. 2020వ సంవత్సరం మనము కరోనాను దాటుకుంటూ వచ్చాం. కరోనాని దాటుకుంటూ రావడమే కాదు, ఈ కరోనాని ఇంకనూ కూడా మనము ఎదుర్కొంటూనే ఉన్నాం. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ వేవ్ అని చెప్తున్నారు. మరి ఎన్ని వేవ్స్ ఉన్నప్పటికీ కూడా మనము గత మార్చ్ సుమారుగా 26th నుంచి స్టార్ట్ అయితే ఇంతవరకు మన సజీవ లెక్కల్లో ఈలాగున మనం నిలబడ్డామంటే కేవలం మహాతండ్రి యొక్క మహాకృపని మనం చెప్పుకోక తప్పదు. ఈ వైట్ క్రిస్మస్ చూడాలని ఆశపడినటువంటి వాళ్ళందరూ ఈ రోజున లేకపోయారు. మరి వారందరూ వారి కుటుంబాలందరికీ కూడా ప్రభు నామంలో మనం ప్రగాఢ సానుభూతిని తెలియపరచాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఈ సంవత్సరంలోనే చాలా విపత్కరమైన పరిస్థితులకి మనం చాలామంది గురయ్యాం. అందులో మేము ఒకరం. మళ్ళా ఈ రోజులు చూస్తామని మేము అనుకోలేదు, కానీ దేవుడు మమ్మలను మా కుటుంబాన్ని కూడా నిలబెట్టాడు. మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దేవుడు నిలబెట్టాడు. గత సంవత్సరంలో కొన్ని విపత్కర పరిస్థితులు మనల్ని కలచివేసేటువంటి కొన్ని పరిస్థితులు గత సంవత్సరం వైట్ క్రిస్మస్ కానివ్వండి, లేకపోతే క్రిస్మస్ కానివ్వండి, మనం అనుకున్నంత ఆశించినంత స్థాయిలో అయితే మనం జరుపుకోలేకపోయామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, మీకు తెలియనివి కావు. అయితే వాటన్నిటి కూడా ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. కానీ వీటిని జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి మనం స్తుతించడానికి మనం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. కాబట్టి ఇది దేవుణ్ణి ప్రత్యేకంగా స్తుతించాలి అంటే దేవుడు మునుపుటి దినములలో మనకు చేసినటువంటి మేలు, మునుపటి దినముల నుంచి ఈ రోజుతో పోల్చుకున్నప్పుడు దేవుడు ఏం మేలు చేశాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేం. అందుకు ప్రభుని స్తుతిస్తూ ఎంతో సంతోషంతో ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బిడ్డలకు, పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి వారికి ప్రత్యేకమైనటువంటి దీవెనలు దేవుని సేవకుడిగా నేను అందిస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి చక్కగా మరి ఈ రోజున ఈ ఆరాధన నడిపిస్తున్నటువంటి పెద్దలైన మోజస్ గారు ప్రత్యేక వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. సభాపక్షంగా వాక్యంలోనికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. మనకి సమయం ఎక్కువ లేదు, దయచేసి మనకి సమయాభావం. ఈ రోజున మీరు సమయం కాస్త తగ్గించుకోండి అని చెప్పేటువంటి మేము కూడా మా సమయాన్ని తగ్గించుకుంటున్నాం. ఎందుకంటే తప్పని పరిస్థితి, భోజనాలు పెట్టుకున్నాం కాబట్టి మరి సమయానికి మనం ముగించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మరి పాటల విషయంలో కానివ్వండి, కార్యక్రమం విషయంలో కాస్త సమయాన్ని కొంచెం పాటించండి అని చెప్పేటప్పుడు మీరు అన్యథ భావించవద్దు. ప్రేమతో పెద్ద మనసు చేసుకొని మీకు చెప్పేది మేము కూడా పాటిస్తున్నాం. చెప్పాలంటే 45 minutes నేను చెప్పొచ్చు, కానీ అంత చెప్పను. సింపుల్ మెసేజ్ మాత్రం నేను చెప్తాను. సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి మరి బంగారు యేసు గారికి కూడా నేను ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా నేను మరి తెలియజేసిందంటే సమయభావం. ఎందుకంటే వారు చక్కగా పాటలు పాడతారు. నేను చెప్పాలంటే యేసు గారికి ఒక పాట చాలు, 3-4 పాటలు ఇస్తాను కానీ మనకు తని తీరదు. దేవుని చిత్తం మీద మరొక సందర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తప్పకుండా ఆయన పాటలను మనం ఆస్వాదిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యేసు గారు ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను.
సరే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 22వ వచనం 23వ వచనం మనం చూద్దాం ఒకసారి. మొదటి కొరింథీ 22, 23 వచనాలను మనం ఒకసారి చూద్దాం. అందరూ నిశ్శబ్దం పాటిస్తే నేను తొందరగా ముందుకు వెళ్ళగలుగుతాను. కాస్త నిశ్శబ్దం పాటించండి దయచేసి. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు ఎవరైనా దయచేసి చదవండి అమ్మా. యూదులు సూచక్రియం చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు ఏమెడుతున్నారు? జ్ఞానం వెతుకుచున్నారు. చాలండి, చాలు. యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు యూదులు. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా వచ్చాడు. అయినప్పటికీ కూడా యూదులు ఇంకా సూచక్రియ కావాలని అడుగుతున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా వారు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే మెస్సయ్య అంటే బాధలను అనుభవించేవాడుగా ఉండాలని వారు ఎప్పుడు కోరుకోలేదు. మెస్సయ్య అంటే చాలా దర్జాగా, ధీరుడిగా, వీరుడిగా, శూరుడిగా, మకుటం కలిగినటువంటి మహారాజుగా, అనేకులను పరిపాలించేటువంటి వాడిగా, అవసరమైతే కొరడాలు జిలిపించేటువంటి వాడిగా, కత్తి పట్టేవాడుగా, యుద్ధాలు చేసేవాడుగా, రక్తాలు చిందించేవాడుగా ఉండాలని కోరుకున్నారు యూదులు. కానీ ఇదేమిటి? ఏమీ చావలేనటువంటి వాళ్ళలాగా, ఏది దిక్కుమాలిన వాళ్ళలాగా, సరైనటువంటి గృహం లేదు, సరైనటువంటి వస్త్రం లేదు, ఆ రాజ టీవీ లేదు, ఆ రాజ దర్పం లేదు, దర్జా లేదు. ఇటువంటి వాడు మెస్సయ్య ఏమిటి? చ ఇలాంటి వాడు మెస్సయ్య అని మేము ఒప్పుకోవాలంటే మాకు సూచక్రియ కావాలి. అదేమిటి? సిలువలో వేలాడుతున్నాడు, పాపిగా, శాపగ్రస్తుడిగా, ఇటువంటి వాడు ఏమిటి? మాకు మెస్సయ్య అని చెప్పేసి యూదులు అతను రిజెక్ట్ చేస్తున్నారు. ఇది అపోస్తలుడు పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్నటువంటి విషయాలు. గ్రీకులు ఏమంటున్నారంటే జ్ఞానాన్ని వెతుకుతున్నారంటే, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే జ్ఞానమై ఉన్నాడు, క్రీస్తు దేవుని శక్తిను, క్రీస్తు జ్ఞానమై ఉన్నాడని అదే మొదటి కొరింథీ పత్రికలో అపోస్తలుడు పౌలు భక్తుడు తెలియజేస్తాడు. జ్ఞాని అయినటువంటి, జ్ఞాన గని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరమలోకం నుంచి ఇక్కడికి వస్తే మాకు ఇంకా జ్ఞానం కావాలంటున్నారు వీళ్ళు. స్పెట్స్ని పెట్టుకొని స్పెట్స్ కోసం వెతికినట్టు ఉందన్నమాట. ఎప్పుడైనా వెతికారు అలాగా? కలద్దలు పెట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. నేను చాలాసార్లు వెతికాను. కలద్దలు పెట్టుకుని కలద్దల కోసం వెతికేస్తూ ఉంటాను. డాడీ మీ కలద్దలు మీ కళ్ళకే ఉన్నాయని చెప్తారు పిల్లలు. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానగనిగా ఈ లోకానికి వస్తే ఇంకా జ్ఞానాన్ని వెతుకుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళకి ఇంకా ఏదో జ్ఞానం కావాలి వాళ్ళకి, వాళ్ళు అనుకున్నటువంటి లోక జ్ఞానం. అబ్రహాము నుంచి దావీదుకి ఎన్ని తరాలో తెలుసండి? అబ్రహాము చరిత్ర ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆదికాండం 12 నుంచి స్టార్ట్ అవుతుంది. అబ్రహాము నుంచి దావీదుకి 2000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వరకు కూడా 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు ప్రభువారి నుంచి ఇక్కడ వరకు కూడా ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. యూదులు అప్పటి నుంచి కూడా అలా జ్ఞానాన్ని వెతుకుతూనే ఉన్నారు. యూదులు సూచక్రియను అడుగుతూనే ఉన్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని అడుగుచున్నారు, జ్ఞానాన్ని ఇంకనూ వెతుకుచున్నారు అనమాట. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, సోఫార్ దే కుడ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద wisdom. So far they keep on searching the wisdom, but yet they still keep on searching. They could not find it. ఎందుకు కనుగొనలేకపోతున్నారు? జ్ఞానగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వారు ఏ జ్ఞానం అయితే కావాలని కోరుకుంటున్నారో ఆ జ్ఞానానికి జ్ఞానం అయినటువంటి జ్ఞానగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని వారు పోల్చుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏ సూచక్రియ అయితే అడుగుతున్నారో యూదులు, యేసుక్రీస్తు ప్రభువారు రాకడే ఒక సూచక్రియ, ఆ సూచక్రియను వారు గమనించుకోలేకపోతున్నారు. ఈయనట 1వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే యూదులకు ఆటంకకరంగా ఉన్నాడంట. యూదులకు ఆటంకకరంగా అండ్
గ్రీసు దేశస్తులకి అన్యజనులకు ఎలాగున్నాడంట, వాళ్ళకి వెర్రితనంగా ఉన్నాడని పౌలు భక్తుడు చెప్తూ బాధపడతాడు. యూదులకు ఆటంకకరంగా ఎందుకున్నాడు? ఒక తండ్రి తన కుమారుడికి ఎప్పుడు కూడా బాగా చదువు, మంచి పనులు చెయ్యి, చెడు చేయకు, చెడు మార్గంలో వెళ్ళకు, చెడు చూడకు, చెడు వినకు, చెడు కనకు, చెడు నడతలు నీకు తగదు అని చెబుతూ దండిస్తుంటాడు, వారిస్తుంటాడు. కొడుకుని లేదా కూతుర్ని క్రమశిక్షణలో పెడతా ఉంటాడు. ఇది నా మేలు కొరకే అని ఆలోచించేటువంటి కుమారుడు లేదా కుమార్తె బాగుపడతాడు. మా నాన్న నాకేది చేయనివ్వడు, ఏది చూడనివ్వడు, నాకు అన్నిటికీ ఆటంకకరంగా ఉన్నాడు అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు చెడిపోతారు, పాడైపోతారు ఖచ్చితంగా. ఈ రోజున రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళు ఏ పని పాట లేకుండా, సరైనటువంటి సవ్యమైనటువంటి స్థితి లేకుండా పాడైపోయేటువంటి వారు ఈ బ్యాచే. అమ్మా నాన్న చెప్పేది మా మంచికే అని ఎవరైతే అనుకుంటారో వారు బాగుపడతారు. వీళ్ళు మాకు ఆటంకరంగా ఉన్నారు, ఇది సస్తే బాగున్నారు అనుకునేటువంటి పిల్లలు పాడైపోతున్నారు. యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభువు అలాగే ఉన్నాడు అనమాట. మంచి చేయండి అయ్యా, చెడు చేయకండి, సొంకం తీసుకోకండి, వ్యభిచారం చేయకండి, అవతలను బాధించకండి, ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి, ఇవన్నీ చెప్తుంటే యూదుల కంట యేసు ప్రభు వారు ఆటంకకరంగా ఉన్నాడంట. ఇది పరిస్థితి. ఇకపోతే గ్రీకులకు వెర్రితనంగా ఉన్నాడంట. ఏంటి, కన్యమరే గర్భంలో పుట్టాడా ఏంటి? స్త్రీ పురుషులు కలయి లేకుండా పుట్టాడా? పరిశుద్ధాత్మ అక్కడి నుంచి వచ్చిందా? ఏమిటి కదా, మేము ఇంతకంటే మంచి కథలు విన్నాం. ఆయన సిలువలో మరణం ఉంటే రక్షణ వస్తుందా? అది కట్టు కథలు. అంటే ఒక వాస్తవం, ఒక ఓల్డ్ ఫేబుల్ స్టోరీస్ లాగా వాళ్ళకి కనబడుతున్నాయి అనమాట. వెరితనంగా ఉంది. యూదులకు ఆటంకరంగా ఉన్నాడు, గ్రీకులకు ఆయన వెరితనంగా ఉన్నాడు. ఎందుకు గ్రీకులకు వెరితనంగా ఉన్నాడు అంటే, వారు దేవునికి దూరంగా ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మాకు చాలా జ్ఞానం ఉందనుకుంటున్నారు. వాళ్ళు లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో గ్రీకులు టాప్ మోస్ట్ అనమాట. ప్లాటో లాంటి దిగ్గజాలు గ్రీక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అరిస్టాటిల్ వంటి దిగ్గజాలు, చాలా గొప్ప తెలివైనటువంటి వాళ్ళము అనేటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే వారు తెలుసుకోలేనటువంటి విషయం ఏంటంటే, వారు జ్ఞానవంతులు అనుకుంటున్నారు, కానీ నిజమైనటువంటి జ్ఞానము కనుమరుగైపోయింది. నిజమైనటువంటి జ్ఞానానికి వారు దూరంగా ఉన్నారంటే విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు నిజమైనటువంటి జ్ఞానమునకు వారు దూరంగా ఉన్నారంటే, నిజమైనటువంటి దేవాది దేవుడికి, జ్ఞానగని అయినటువంటి దేవాది దేవునికి వారు దూరంగా ఉన్నారు. వాళ్ళకి దేవుడు కనబట్టలేదు. వాళ్ళ జ్ఞానముకు వాళ్ళు ఎంత జ్ఞానాన్ని అయితే గడించారో, ఆ జ్ఞానమును గడించిన కొలది కూడా వారికి దేవుడు దూరంగా ఉంటున్నాడు. దేవుడు కనబట్టలేదు. వాళ్ళు జ్ఞానం ఎక్కువ అవుతున్న కొలది కూడా దేవుడు కనబట్టలేదు. వాళ్ళకి ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, ఎక్కడి నుంచి చూసేటప్పుడు చాలా పెద్దగా కనబడుతుంది కదా, దూరం వెళ్తున్న కొలది చిన్నదైపోద్ది. అలా దూరం వెళ్తున్న కొలది ఏమవుతుంది? కనుమరుగైపోతుంది. వీళ్ళకి జ్ఞానం ఎక్కువ అవుతున్న కొలది కూడా వీళ్ళకి దేవుడు కనుమరుగైపోతున్నాడు. ఎందుకంటే దేవుడికి దూరం అయిపోతున్నాడు. ఈవెన్ మన చిన్నపిల్లలు మన పిల్లలు చూడండి, లేదంటే మన వ్యక్తిగత జీవితంలో కూడా చూసినట్టు మన తల్లిదండ్రుల విషయంలో కూడా, అమ్మ మీకేమీ తెలీదు, నాన్న మీకేమీ తెలీదు అని చెప్తూ ఉంటారు కదా. మీరు ఇంకా పాతకాలంలో ఆలోచన చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఈ పాతకాలంలో ఆలోచన చేసేటువంటి ఈ తల్లిదండ్రులు మళ్ళీ టైంకి వీళ్ళకి అవసరం అవుతారు. కరోనా లాంటి వైరస్ వస్తే కషాయంగా చేసేవడం, ఏమంటారు, ఎప్పుడైనా చెప్పారో డాక్టర్లు, ఏది బ్రీతింగ్ తీసుకోమని, ఏమంటారు, ఇది వేపర్ బ్రీత్ తీసుకోమని చెప్పారా ఎప్పుడైనా? ఈ అమ్మ నాన్నలు లేదా తాతలు చెప్పినటువంటి ఆ మాటల చేత ఈరోజు చాలామంది బ్రతికారు, లేకపోతే చచ్చిపోయి ఉండేది వాళ్ళు. మీకు తెలియదు, మోడర్న్ అంటారు. దానివల్ల వచ్చేటువంటి నష్టం వాళ్ళు అనుకుంటున్నారు.
మోడర్న్గా మేము ఉన్నాం, మోడర్న్ సివిలైజేషన్ కలిగి ఉన్నాం, మంచి జ్ఞానాన్ని ఆర్జించాం. సో మాకు తిరుగులేదు, మాకు ఎదురు లేదు, మేమే జ్ఞానవంతులం, మాకు ఇంకొక జ్ఞానం అవసరం లేదు. ఇంత జ్ఞానం కలిగినటువంటి మాకు యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చున్నటువంటి స్వార్థ జ్ఞానం అంటారేమిటి? ఈ పౌలు, వీరికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా. సో ప్రియ దేవుని బిడ్డలారా, విజ్డమ్ వితౌట్ గాడ్, సచ్ ఎ విజ్డమ్ ఈజ్ నల్ అండ్ వాయిడ్. ఎంత జ్ఞానం అయినప్పటికి కూడా దేవుడు లేనటువంటి జ్ఞానము అది నిర్వీర్యమైనటువంటిది, అది కొరగానటువంటి జ్ఞానము. ఈ రోజున గ్రీకులు ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మాట వింటేనే చాలా గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు. వాళ్ళు దే జస్ట్ బిహేవ్ లైక్ మోకర్స్. ఈ రోజున ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన గ్రీసు దేశస్తుల కోసం, యూదుల కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు. మరి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ రోజున మనలో కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని గురించి హాస్యాస్పదంగా భావించేటువంటి వారు లేరా? ఉదాహరణకి దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది సెల్ ఫోన్ చాట్లు చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మోకరీ అండ్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ అనమాట. బై వే ఆఫ్ డూయింగ్, బై వే ఆఫ్ మాకింగ్ ద గాడ్ హిమ్సెల్ఫ్. దేవుణ్ణి పరిహాసం చేసుట కారణం చేత మనమే మోసం చేసుకుంటున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే, కింద ఈ మధ్యకాలంలో ఇది ఒకటి అలవాటు అయిపోయింది, కింద సెల్ ఫోన్ పెట్టి మరీ కూడా వాళ్ళు చాట్ చేస్తున్నారు. అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మార్చుకోండి. అట్టి గ్రీసు దేశస్తుల్లాగా, అట్టి యూదుల్లాగా మీరు ఉండవద్దు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. మాక్ చేస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించినట్టు సువార్త చెప్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు తన పరివారాన్ని అంతటి కూడా పరిహాసం చేస్తున్నాడు. ఏం చెప్పవా బాబు, ఇంతకంటే మంచి స్టోరీస్ మా దగ్గర ఉన్నాయి, ఇలాంటి ఇంతకంటే గొప్ప స్టోరీస్ మేము విన్నాం అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అయితే ఇంకొక బ్యాచ్ ఉంది, 1వ అధ్యాయం 23వ వచనం. అయితే బైబిల్ ఎంతమంది తెచ్చారు? ఒక్క నిమిషం ఆగండి. బైబిల్ ఎంతమంది తెచ్చారు? చూపించండి, అందరూ చూపించండి ఒకసారి. గుడ్, బాగానే తెచ్చారు, రైట్, దాట్స్ ఇట్. అది అలా ఉండాలా? చదవండమ్మా, ఇప్పుడు చదవండమ్మా. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాం. అయితే మేము ఎవరంట? మేము క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఎవరిని? ఏ క్రీస్తుని? సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటన చేస్తున్నాం. దే హ్యావ్ ఫౌండ్ ద రియల్ అండ్ కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ విజ్డమ్. వై? సిలువ వేయబడినటువంటి క్రీస్తుని వారు చూస్తున్నారు. మరి సిలువ వేయబడినటువంటి క్రీస్తు వీరికి జ్ఞానగనిగా ఉన్నాడు. ఎందుకంట? సిలువ వేయబడినటువంటి క్రీస్తులో వీరు సిలువను జయించి లేదా మరణమును జయించి లేచినటువంటి క్రీస్తుని చూస్తున్నారు. వీళ్ళు సిలువ వేయబడినటువంటి క్రీస్తుని వారు కలిగి ఉన్నారు, ప్రకటన చేస్తున్నారు. మేమైతే సిలువ వేయబడినటువంటి క్రీస్తుని, యూదులేమో సూచక్రియ అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులేమో జ్ఞానం వెదుగుతున్నారు. అయితే మేమేమో సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటన చేస్తున్నాం. ఎందుకంటే సిలువలో ఏముందంటే విజయం ఉంది. దే కుడ్ నాట్ పర్సీవ్ దట్ దేర్ ఈజ్ ఎ విక్టరీ హిడెన్ ఇన్ ద క్రూసిఫిక్షన్, బికాస్ వాళ్ళు క్రూసిఫిక్షన్ చూస్తున్నారు. ఆ క్రూసిఫిక్షన్లో వేలాడ యేసు ప్రభువుని చూస్తున్నారు. కానీ అందులో వీరు ఏం చూస్తున్నారంటే విజయాన్ని చూస్తున్నారు. వారు చూడలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఇరువురు కూడా యూదులు, గ్రీసు దేశస్తులు, తర్వాత పౌలు తన పరివారం సిలువ వేయబడినటువంటి యేసు ప్రభువుని చూస్తున్నారు వాళ్ళు. కానీ వారిరువుల్లో అందులో జ్ఞానాన్ని చూడగలిగేటువంటి వారు ఎవరంటే ఈ పౌలు తన పరివారం మాత్రమే జ్ఞానం చూడగలుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా కనుగొనగలుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా కనుగొనగలుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మమ్మల్ని రక్షించగలడు అనేటువంటి నిర్ధారణ చేయగలుగుతున్నారు.
కానీ ఈ యూదులు, గ్రీసు దేశ సో కాల్డ్ ద వైస్ పీపుల్, వాళ్ళు మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞానగనిగా, వారు వాళ్ళకు రక్షణ మార్గం ఏర్పాటు చేసేటువంటి వాడిగా, వారికి రక్షకుడిగా వారికి కనబట్టలేదు. ఎందుకు ఇరువురికి కూడా దేవుడు భిన్నంగా కనబడుతున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా వెతుకుతున్నప్పుడు కొన్నిసార్లు మన అనుభవంలో చూస్తే ఒక వస్తువు ఏదైతే కోల్పోయామో ఆ ప్లేస్లో వెతుకుతుంటాం, వెళ్తాం. అదే ప్లేస్లో మళ్ళీ మనకి ఇంటి వాళ్ళు ఎవరో ఇది ఎక్కడే ఉంది డాడీ అని చెప్పేసి, లేదా ఇది ఇక్కడే ఉందని చెప్పేసి మనకి తీసుకొచ్చి ఇస్తారు. ఏంటి తేడా? అక్కడే ఉంటుంది, కానీ మనం చూసినటువంటి విధానంలో మార్పు ఉంది అక్కడ. సో మనము చూస్తే కొన్నిసార్లు కనబడదు, అది కనపరచబడితేనే కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తే కనబడ్డు, ఆయన కనపరచబడితేనే కనబడతాడు. గ్రీసు దేశస్తులకు కానివ్వండి, యూదులకు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభు వారు క్రీస్తుగా కనబడట్లేదు, రక్షకుడుగా కనబడట్లేదు. ఎందుకంటారు? వీళ్ళకి మాత్రం క్రీస్తుగా కనబడుతున్నాడు, రక్షకుడుగా కనబడుతున్నాడు. ఎవరికి? పౌలు వారి వర్గం అంతటికి కూడా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి అపోస్తులకు అందరికి కూడా, ఆదిమ క్రైస్తవులకు లేదా ఆదిమ అపోస్తులకు అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడుగా కనబడుతున్నాడు. ఈ సోకాల్డ్ ఎవరైతే వైస్ పీపుల్ అని చెప్పుకుంటున్నారో, సోకాల్డ్ ఎవరైతే మేము జూ మంచి మేలైన జాతి కలిగినటువంటి వారు చెప్పుకుంటున్నారో, వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారు క్రీస్తుగా రక్షకుడుగా కనబడట్లేదు. ఇంత గొప్పవారుగా చెప్పుకునేటువంటి వీరికి ఎందుకు కనబడట్లేదు? ఇంత సింపుల్గా ఉండేటువంటి వీళ్ళకి మాత్రం యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఎందుకు కనబడుతున్నాడు? దానికి కారణం ఏమిటో తెలుసండి? దానికి ఒకటే కారణం. 1వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అంటాడు, చివరిలో అంటాడు ఒక మాట, చివరిని అంటాడు, పిలువబడిన వారికి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అన్నాడు. అక్కడ చిన్న మార్పు ఉంది. అక్కడ చూడండి, పిలువబడిన వారికి ఏమంటాడు? పిలువబడిన వారికే, ఓన్లీ టు ద పీపుల్ హూ హ్యాస్ బీన్ కాల్డ్ బై గాడ్. ఎవరైతే పిలువబడ్డారో దేవుని చేత వాళ్లకు మాత్రమే ఆయన కనపరుచుకున్నాడు. అఫ్కోర్స్ నువ్వు దేవుడు లేకుండా, అఫ్కోర్స్ ఒకవేళ నువ్వు మోడర్న్గా కనిపించవచ్చు, గొప్పవానే కనిపించవచ్చు, నీకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండవచ్చు, దేవుణ్ణి నమ్ముకునేటువంటి వారికంటే నువ్వు గొప్పదానికి తీర్చిదిద్దబడవచ్చు. కానీ అక్కడ ఒక విషయాన్ని గుర్తించవలసిన విషయం ఏమిటంటే, నువ్వు గొప్పదానిగా చెప్పుకోవచ్చు, కానీ క్రీస్తు నీకు కనపరుచుకున్నాడా? క్రీస్తు మనకు కనపరుచుకున్నాడా లేదా? ఒకవేళ క్రీస్తు లేకుండానే గొప్పవానిగా నువ్వు ఉన్నావంటే నువ్వు అనుకోవచ్చు, నేను వీళ్ళకంటే గొప్పవాడు అనుకోవచ్చు. అది కాదు, క్రీస్తు నీకు కనపరుచుకొనలేదు. He has not revealed himself to you. That is why you could not able to find Jesus as Christ and Savior of your life. He did not reveal himself. That is the truth that has been hidden there in the Bible. Unless God revealed himself to you, you won't be able to find Jesus Christ as your Savior. That is the thing that is there. ఈరోజు నీకు నాకు దేవుడు కనపరచబడితేనే, యూదులకి గ్రీసు దేశస్తులకి మాకు సూచక్రియ కావాలన్నోడికి నీకెవడు కనబడతాడు అంటున్నాడు యేసు ప్రభు. మేము ఇంకా జ్ఞానమును వెతుకుచున్నాం, ఇంకా ద బెస్ట్ జ్ఞానం వెతుకుచున్నాం అనేటువంటి వాళ్ళకి యేసు క్రీస్తు ప్రభు వారు నీకెవడరా కనబడతాడు అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. అక్కడ పాయింట్ అది ప్రియులారా. మన దృష్టిలో చాలామంది వేరే వాళ్ళ కనబడతారు. బాగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులు ఏమి చేతకాలంలో లాగా చావలేని వాళ్ళ కనబడతారు. ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రియమైన వాళ్ళారా, ఎవరమైనా గొప్పవాళ్ళం అయ్యామంటే దేన్ని బట్టి తెలుసండి? మనము ఎరిగినటువంటి మన దేవుణ్ణి బట్టి. నీవు నేను గొప్పవాళ్ళంగా తీర్చిదిద్దబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు కనపరచబడితేనే గొప్పవాళ్ళం. యేసు ప్రభువారు కనపరచబడిన తర్వాత మనం పూరైనా పర్వాలే, లేకపోతే ఈ లోకం అనుకున్నటువంటి సోఫిస్టికేటెడ్ లైఫ్ లేకపోయినా పర్వాలా, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే మనకి చాలా గొప్పవాళ్ళం. అందుకనే ఈ పౌలు భక్తుడు అంటాడు, ఇప్పుడు అతిశయించేటువంటి వాళ్ళు గ్రీసు దేశస్తులారా, మీరు జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు కదా,
యూదు మతస్థులారా, మీ జాతిని బట్టి మీరు అతిశయిస్తున్నారు కదా. నేను ఒక మాట చెప్తాను ఏనండి, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. ఒక్క విషయం చెప్పేసి నేను ముగించేస్తాను. ఇద్దరు స్పేస్లోకి వెళ్ళారండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 జూలై 20ని స్పేస్లోకి వెళ్ళాడు. యూరి గ్రాగరిన్ అనేటువంటి ఆయన కూడా ఈ 1962లో ఆయన స్పేస్లోకి వెళ్ళాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏమో 1969లో మూన్లోకి వెళ్ళాడు. ఈ గ్రాగరిన్ అనేటువంటి ఆయన స్పేస్ అంతా తెలియడు. అవుటర్ స్పేస్లో ఫస్ట్ మ్యాన్, హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఆస్ట్రోనాట్స్ టు స్టెప్ ఆన్ టు ద అవుటర్ స్పేస్ అనమాట. ఆయన ఏమంటాడు, ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ గాడ్, ఐ సర్చ్ ఆల్ త్రూ ద స్పేస్ అంటాడు. నేను స్పేస్ అంతా చూశాను, నాకు దేవుడు కనబడలేదు అంటాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో మూన్ మీద అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత అతడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయిన తర్వాత ఆశ్చర్యాన్ని ఎలాగైనా పంచుకోవాలని చెప్పేసి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆర్మ్స్ట్రాంగ్ అంటాడు, విలేకరులు అడిగితే, ఆయన చాలా గొప్ప దేవుడు, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం గొప్ప కాదు, ఆయన దేవాది దేవుడు, ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రావడం గొప్ప అంటాడు. కారణం ఏమిటి? ఇద్దరు స్పేస్లోకి వెళ్ళారు, ఇద్దరు పైకి వెళ్ళారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మాత్రం దేవుణ్ణి కనుగొనగలిగాడు, దేవుని ప్రసన్నతను అనుభవించాడు మూన్ మీద వెళ్ళినప్పుడు. ఈయన మాత్రం అక్కడ స్పేస్లోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి కనుగొనలేకపోతాడు. కారణం ఏమిటో తెలుసండి? ఈ గ్యాగరిన్ అనేటువంటి ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి కనుగొనలేదు. కానీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కనుగొన్నాడు. రైట్? నేను కూడా హెవెన్లోకి వెళ్ళిపోతున్నాం ఒకరోజు. వన్ డే వీఆర్ అబౌట్ టు గో ఇన్ టు ద హెవెన్. రైట్? సో అక్కడ కలుసుకోవాలంటే మనం ఇక్కడ ఖచ్చితంగా దేవుణ్ణి కలుసుకోవాలి. ఇక్కడ మనం కలుసుకోగలిగితే దేవుని అక్కడ మనం కలుసుకోగలుగుతాం. ఆయన మనకు కనబరచబడాలంటే ఆయన కనుగొనాలి అనేటువంటి తాపత్రయం మనకు ఉండాలి. జ్ఞానులకు కనపరచుకున్నాడు దేవుడు. రైట్? గొల్లలకు కనపరుచుకున్నాడు దేవుడు. రాజమహల్లో ఉన్నటువంటి హేరోదు రాజుకు మాత్రం కనపరుచుకోలేదు. ఆయన చూడకుండా చచ్చిపోయాడు హేరోదు రాజు. కారణం, ఆయన వెతికారు జ్ఞానులు, గొల్లలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సై విల్ కమ్ అండ్ హీ విల్ సేవ్ us from all the problems that are there in the society. మమ్మల్ని కనపరుచుకున్నాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎరిగి ఉన్నామా? సంఘం ఒకసారి లేచి చూడండి. జస్ట్ ఒక ఫర్ ఏ వైల్ ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ, ఎ స్మాల్ ప్రేయర్. జస్ట్ కామ్గా ఉండండి. గొల్లలో యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొన్నారు, జ్ఞానులు కనుగొన్నారు. There were a lot of people who could not able to find Jesus Christ as Savior. They could not perceive just Jesus Christ as Savior. Even priests and Pharisees and Sadducees, ఫరిసైలు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు చాలామంది కనుగొనలేకపోయారు యేసుక్రీస్తు ప్రభువారిని. దానికి కారణం ఏమిటో తెలుసండి? సుమియోను ఎందుకు కొరగాని వాడుగా ఉన్నాడు, అతను కనుగొన్నాడు. మరియ కనుగొన్నది, దూతలు కనుగొన్నారు, జ్ఞానులు కనుగొన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వారికి కనబరుచుకున్నాడు. యూదులకి, గ్రీసు దేశస్తులకి యేసుక్రీస్తు ప్రభువారు కనబరుచుకోలేదు కాబట్టి కనబడలేదు. ఆయన పోల్చుకోలేపారు. ఆయన ఈ రోజున దేవుని బిడ్డలారా, నేను యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొనుటకు ఈ లోకంలో వరల్డ్ వెతుకుతున్నారు గ్రీక్స్. క్రిస్మస్లో మనం ప్రపంచాన్ని లేకపోతే ఈ భూ సంబంధమైనటువంటి వాటిని వెతుకున్నట్లయితే యేసు ప్రభు మనకు కనబడ్డు. ఈ వైట్ క్రిస్మస్లో జీసస్ని కాకుండా ఇంకా ఏ విషయాన్ని వెతికినప్పటికీ కూడా మనకి యేసు కనబడ్డు. మనం అనుకుంటాం యేసుని కనుగొన్నాం అనుకుంటాం, జ్ఞానాన్ని కనుగొన్నాం అనుకుంటున్నాం, ద రియల్ క్రిస్మస్ మనం చేస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, యేసుని మనం పరిపూర్ణం కనుగొని ఆయనను మనం అనుభవించినప్పుడు మాత్రమే రియల్ క్రిస్మస్ని మనం కనుగొనగలుగుతాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద క్రిస్మస్ అండ్ వీఆర్ గోయింగ్ టు కన్ఫ్రంట్
ద రియల్ క్రిస్మస్ దట్ ఈస్ టు కమ్ ఆన్ December 25th of the 2020. ఎంతమంది ఇంకొక నెల రోజులు బతుకుతామో మనకు తెలియదు. ఒక నెల రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఏం జరిగినప్పటికీ కూడా ప్రతి క్షణం, అనుక్షణం, అనుదినం ప్రభువుని మనం కనుగొనేటువంటి వారముగా ఉందాం. ఈ క్రిస్మస్ అన్ని నాళ్ళు కూడా ప్రత్యేకంగా దేవుని కలుసుకుందాం. ఒకవేళ ఈ కలుసుకునేటువంటి క్రమంలో ఒకవేళ ఏదైనా తేడా అయినా సరే, పరలోకంలో నేను దేవుని కలుసుకుంటాను అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఉందాం. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ లాగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో మరొక నూతన వైట్ క్రిస్మస్ మాకు ఇచ్చావు, నీకు వందనాలు, స్తోత్రాలు. యూదులు సూచక్రియ నడుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తున్నాము. ఆ సిలువలో విజయం ఉంది, ఎందుకంటే ఆ సిలువను జయించి ఆయన లేచాడు. కానీ యూదులు ఇంకనూ మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. అయ్యా మేమంత ధన్యులం ప్రభువా. ఈ రోజున ప్రభు ఆ యూదుల వలె, మన గ్రీసు దేశస్తుల వలె మేము కాకుండా నేను యేసును కనుగొన్నానని చెప్పుకోగలిగేటువంటి స్థితిలో మేము ఉండటానికి సహాయం చేయమని, ఈ వాక్యం ప్రతి హృదయాల్లో ఫలింపచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలినతో ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.